నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్. నా పేరు వెన్నెల. బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు. దేవతలపై ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఉరికించి కొడతామన్న సోయం బాపురావు. నిర్మల్ జిల్లా బాసరలో హిందూ సంఘాల నేతల ఆందోళన. రేంజర్ల రాజేష్ పై పీడీ యాక్ట్ నమోదు చేయాలని డిమాండ్. ఫౌండేషన్ ద్వారా సామాజిక సేవలు. ఆపదలో ఉన్న వారిని ఆసుపత్రికి చేర్చుతున్న ప్రాణదాత అంబులెన్స్లు. రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీ హక్కులను కాలరాస్తుందన్న కొడప సోనేరావు. పోడు భూముల పట్టాల కోసం పోరాటం చేస్తామని వెల్లడి. జిల్లాలో ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాలు. నివాళులు అర్పించి సేవలను కొనియాడిన ప్రజా సంఘాలు. ఇక డీటెయిల్స్ చూస్తే ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలంలోని పార్టీబీ గ్రామంలో జగదాంబదేవి జాతర ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ సోయం బాపురావు, ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్లు హాజరయ్యారు. జగదాంబదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా, హిందూ దేవతలను కించపరిచేలా ఎవరైనా మాట్లాడితే తాట తీస్తామని ఎంపీ సోయం బాపురావు హెచ్చరించారు. హిందువులు అందరూ ఏకమై సంఘ విద్రోహ శక్తులను గుర్తించాలన్నారు. దేవీ దేవతల గురించి మాట్లాడాలంటే భయపడే రోజులు రావాలన్నారు. మున్ముందు ఎలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే ప్రభుత్వం వెంటనే దేవీ దేవతలను దూషించే వ్యక్తులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ అధికారంలో వస్తుంది అనేది సంకేతాలు టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీకి పోవడం జరిగింది. కాబట్టి ఇవాళ ఎవరైతే ఈ నరేష్ అదేవిధంగా రాజేష్ మొన్నటిదాకానేమో నరేష్ మన అయ్యప్ప దేవుణ్ణి అదేవిధంగా శంకర్ భగవాన్ దేవుణ్ణి ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడడం, అంటే ఏ విధంగా మాట్లాడడం ఒక మనిషి మాట్లాడే విధానం కాదు. ఒక పశువు ఏ విధంగా అయితే వ్యవహరిస్తుందో ఆ విధంగా వ్యవహరించి హిందూ మనోభావాలను దెబ్బతీయడం, చివరికి రాష్ట్ర ప్రభుత్వం కూడా భయపడి అతన్ని జైల్లో వేయడం జరిగింది. ఎవరు హిందువుల మీద ఏం మాట్లాడినా నాకు ఎవరేం చేస్తారు అనేది ఒక భయము అనేది లేకుండా మాట్లాడిండు. తర్వాత హిందువులందరూ కూడా ఒక ముగ్గురిని తిరగబడి వాళ్ళను బాగా కొట్టడం వలన, ఆ మాటలు కొట్టడం వలన భయపడి ఆ జైల్లో కూడా ఒక ఏదంటే అయ్యప్ప సామాన్లను చూసి వాళ్ళు రాకముందే భయపడి చివరికి పరిగెత్తుకుంటూ పోయి జైల్లో దాక్కునే పరిస్థితి ఆయన తెచ్చుకున్నాడు. అంటే ఆయన ఏ విధంగా హిందూ దేవతలకు కించపరిచి మాట్లాడిన. నిర్మల్ జిల్లా బాసర్లో హిందూ సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. హిందువులు చదువులుగా తల్లిగా భావించే సరస్వతీదేవిపై రేంజర్ల రాజేష్ వ్యంగ్య వ్యాఖ్యలపై బాసర వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి శోక్లంపై రేంజర్ల రాజేష్ చేసిన వ్యాఖ్యలపై అర్చకులు మండిపడ్డారు. ఇక బాసర ఆలయం ప్రధాన ద్వారం ముందు అర్చక సిబ్బందితో కలిసి ఆలయ సిబ్బంది నిరసన తెలియజేశారు. బాసర్లోని వ్యాపారస్తులు సైతం 3 గంటల పాటు తమ వ్యాపార సముదాయాలను మూసివేశారు. వ్యాపార సంఘాలు, ఆటో వాలాలు పలు పాఠశాలల్లో స్వచ్ఛంద బంద్ను పాటించి ప్రధాన రహదారిపై నిరసన వ్యక్తం చేశారు. దీంతో ప్రధాన రహదారిపై 3 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని, లా అండ్ ఆర్డర్ కు సహకరించాలని గ్రామస్తులకు మోతోల్ సీఐ వినోద్, బాసర ఎస్ఐ మహేష్ విజ్ఞప్తి చేశారు. కానీ కలెక్టర్ లేదా ఎస్పీ వచ్చి హామీ ఇస్తే కానీ ధర్నాను విరమించమని గ్రామస్తులు పట్టుబట్టారు. ఇక రేంజర్ల రాజేష్ ని 24 గంటల్లో అరెస్ట్ చేసి పీడీ యాక్ట్ నమోదు చేయాలని, లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహిస్తామని వారు హెచ్చరించారు. బాసర బైన్సా ప్రధాన రహదారిపై రేంజర్ల రాజేష్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఇక రాజేష్ పై చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇవ్వడంతో నిరసనకారులు ఆందోళనను విరమించారు. రాజేష్ అనే వ్యక్తి వాడి మీద పీడీ యాక్ట్ చేసి లోపాలు వేయాలని ఇలా బాసరలో అన్ని సంఘాలు, విద్యా సంస్థలు అయినా, జేసీ అయినా, ఇక్కడ మన స్కూల్స్ పిల్లలైనా, వ్యాపారస్తులైనా ప్రతి అందరు కలిసి ధర్నాలో పాల్గొనడం జరిగింది. విడిసి కూడా దీంట్లో స్వచ్ఛందంగా బంద్ పాటించిండ్రు. ఇలా వాడి మీద పీడీ యాక్ట్ చేసి లోపాలు వేయాలని ఇలా బాసరలో అన్ని సంఘాలు, విద్యా సంస్థలు అయినా, జేసీ అయినా, ఇక్కడ మన స్కూల్స్ పిల్లలైనా, వ్యాపారస్తులైనా ప్రతి అందరు కలిసి ధర్నాలో పాల్గొనడం జరిగింది. విడిసి వాడి మీద పీడీ యాక్ట్ చేసి వాడికి లోపాలే అని
ఎందుకంటే ఇది ఒక హిందూ సంవత్సరాల మీద, హిందూ ధర్మం మీద కావాలని కొన్ని శక్తులు మరియు ఆలయ సిబ్బంది మరియు గ్రామ పెద్దల ద్వారా నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు చాలా పెద్ద సంఖ్యలో అందరూ వచ్చి నిరసన కార్యక్రమానికి సంఘీభావం తెలుపుతున్నారు. అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ రెంజర్ల రాజేష్ అనే వ్యక్తిని కఠినంగా శిక్షించాలని ఇప్పుడే పోలీస్ స్టేషన్ ఎదురుగా ధర్నా చేయడం జరిగింది. వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి పీడీ యాక్ట్ కూడా నమోదు చేసి వారికి కఠినంగా శిక్షించాలని హిందూ సమాజాన్ని రక్షించం. ఆ అమ్మవారి యొక్క జ్ఞానాన్ని మనం ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో పొందడం, అలాగే ఆ అమ్మవారి చెంత ఎంతో మంది దేశ విదేశాల నుంచి వచ్చి బీజేపీ నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి కేఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రజల్లో మన్ననలు అందుకుంటున్నారు. కేఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా ఆయన అందించిన ప్రాణదాత అంబులెన్స్లు నిరంతరంగా పయనిస్తున్నాయి. అత్యవసర సమయాల్లో ఆపన్న హస్తం అందిస్తూ సరైన సమయాలకు ఆసుపత్రులకు చేరుస్తూ రోగుల ప్రాణాలకు రక్షణగా నిలుస్తున్నాయి. ఆదిలాబాద్ పట్నం సాయినగర్ కాలనీకి చెందిన చిక్కాల హర్షద గుండె నొప్పితో బాధపడుతుంటే ఆదిలాబాద్ నుండి నిజామాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తరలించి చికిత్స అందించిన అనంతరం తిరిగి వారి నివాసానికి క్షేమంగా చేర్చించింది ప్రాణదాత అంబులెన్స్లు. ఇక అత్యవసర సమయంలో అంబులెన్స్ సమకూర్చిన కేఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ కంది శ్రీనివాస్ రెడ్డికి కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని రామ్నగర్లోని పంచముఖి హనుమాన్ ఆలయంలో లలితాదేవి అమ్మవారి పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళ హారతి కార్యక్రమం చేపట్టారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి ఆలుగోటు సురేష్ చారి, మాజీ కౌన్సిలర్ ఆకూజి కిషన్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. చక్రార్చిత శ్రీ లలితాంబిక పరివార సహకారంతో లోక కళ్యాణార్థం శ్రీ చండీ సప్తశతి శ్రీ లలిత హోమ కార్యక్రమము ఈరోజు మరి రేపు 2 రోజులు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి నిర్మల్ భక్తులందరూ మాతలందరూ అధిక సంఖ్యలో వచ్చేసి ఇట్టి మహోత్తరమైన కార్యక్రమం యజ్ఞ కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఈ యాగాలు, ఈ హోమాలు మన ఏదైతే గౌరవనీయులు పూజారి ఘనాపాటి గారు ఆదిలాబాద్ వారి బృందంచే గృహీత శాంతి భద్రతల పరిరక్షణలో ఆదిలాబాద్ జిల్లా బోత్ పోలీసులు ముందుంటారని సర్కిల్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు. ప్రజలు చెడు వ్యసనాలకు లోను కాకుండా ఉండటానికి ప్రజలకు చట్టాల గురించి అవగాహన పరచడంలో, చైతన్యపరచడంలో బోత్ పోలీసులు ముందు ఉంటారని కిరణ్ కుమార్ వెల్లడించారు. కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా బోత్ మండలంలోని దన్నూర్బి గ్రామాన్ని ఆయన సందర్శించారు. గ్రామీణ ప్రాంతాల్లో అందరూ కలిసిమెలిసి ఉండాలన్నారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని చెప్పారు. ఏదన్నా వచ్చినా కూడా దాన్ని నమ్మకండి, ఫ్రాడ్స్ అన్నట్టు. ఓకే, పొరపాటున ఏదైనా ఇస్తాడు, వాడు ఇచ్చినా కూడా 500, 1000 2 సార్లు ఇస్తాడు. 3వ సారి ఆపేస్తాడు, 3వ రోజు ఆపేస్తాడు. అప్పుడు కొద్దిగా ట్రాన్సాక్షన్స్ ప్రాబ్లం వస్తుంది, రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాలి, అందుకు ఆగినని మళ్ళీ 2000, 3000 మీ నుంచి లాగుతాం. ఫస్ట్ ఇస్తాడు 1500 ఇచ్చిండు అనుకోండి, మనం నిజమే అనుకుంటాం. అట్లా కూడా జరుగుతుంది. అంటే మనకి నోటిఫికేషన్ ఇయర్ ఇది సిస్టమేటిక్గా ఉన్నోళ్ళు ఏమైనా కొంచెం అటు ఇటు బ్యాక్లాగ్స్ ఉండి ఊర్లో ఉంటే కూడా కొంచెం తిప్పబడి కొద్దిగా కష్టపడి వెళ్ళి మీరు బ్యాక్లాగ్స్ క్లియర్ చేసుకోండి. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలంలోని సుప్రసిద్ధ శ్రీ ఆడేలి మహాపోచమ్మ ఆలయ సిబ్బందిని బదిలీ చేయాలని కోరుతూ శేఖర్ గౌడ్ అనే ఓ భక్తుడు నిరాహార దీక్షకు దిగాడు. ఆలయ సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యపు వైఖరికి నిరసనగా దీక్ష చేస్తున్నట్లు తెలిపారు. ఆలయ పవిత్రతను కాపాడి స్థానిక ఉద్యోగులను బదిలీ చేయాలని డిమాండ్ చేశారు శేఖర్ గౌడ్. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలంలో ఇవాళ జరగాల్సిన మండల సర్వసభ్య సమావేశం వాయిదా పడింది. ఎంపీటీసీలు అధికారులు రాకపోవడంతో సర్వసభ్య సమావేశం వాయిదా వేశారు. 3 నెలలకు ఒకసారి జరగాల్సిన ఈ సభకు అధికారులు హాజరు కాకపోవడంతో అభివృద్ధిపై ఎంత శ్రద్ధగా ఉన్నారో అర్థమవుతుందని స్థానికులు విమర్శిస్తున్నారు.
ఎంపీపీ గారు వాయిదా వేయడం అన్నందుకు బయటకెళ్ళి అక్కడికెళ్ళి అటే వెళ్ళడం జరిగింది. సర్వసభ సమావేశం వాయిదా పడ్డాక ఆల్రెడీ వచ్చిన ఆఫీసర్లు రిజిస్టర్లు సంతకాలు పెట్టి పోవడం జరుగుతుంది సార్. దీని స్పందన? అటువంటి ఏం జరగలేదు, వచ్చిన వాళ్ళే సంతకాలు పెట్టారు. ఇప్పుడు ఇక్కడ 4 డిపార్ట్మెంట్ మాత్రమే ఉండే సార్ ఇక్కడ వచ్చినప్పుడు. ఇప్పుడు అక్కడ మీ ఆఫీస్ రూమ్లో వచ్చేసి కంటిన్యూగా సిగ్నేచర్స్ పెట్టి పోతారు. దాని మీద మీ అభిప్రాయం సార్? సార్ అట్లాంటి ఏం లేదు సార్. మీ దృష్టిలో ఇక్కడికి వచ్చిన దాదాపు ఒక 20 మన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం అయితే 29 ప్రభుత్వం ఆదివాసుల హక్కులను కాలరాస్తుందని ఆదివాసీ హక్కుల పోరాట సమితి నాయకులు కొడప సోనేరావు అన్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలం సిరికొండలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏజెన్సీ గ్రామాల్లో పీసా 1/70 చట్టాలను మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇక తెలంగాణ ప్రభుత్వంలో ఆదివాసీలకు అన్యాయం జరుగుతుందని ఆరోపించారు. ఇక ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు ఆధ్వర్యంలో ఓ కమిటీ వేసి పోడు వ్యవసాయదారులకు పట్టాలు ఇచ్చేంత వరకు తమ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మాడవి బాపురావు, కొడప జాకు, సీడం కరపతి, మిశ్రం రవి తదితరులు పాల్గొన్నారు. మరి ఎంపీ పార్లమెంటు సభ్యులు సోయం బాపురావు గారి నాయకత్వంలో మేము 2005 నుండి 2006, 2007లో ఏదైతే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు మాకు ROFR పట్టాలు ఇచ్చిందో అక్కడ మిగిలిబాటు ఉన్నటువంటి పట్టాలని మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఇస్తుందని మేము ఆశాభావం వ్యక్తం చేసినాం. కానీ అది ఎలాంటిది ఏం జరగదు. ఎందుకంటే 2017లో సర్వే ఇలాగే చేసి మోసం చేసింది. పవిత్ర ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని ఆదిలాబాద్ పట్టణం మార్వాడి ధర్మశాలలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రముఖ ప్రవచనకర్త కృష్ణానంద వైకుంఠ ఏకాదశి ప్రాశస్త్యాన్ని, ఉపవాసాల పుణ్యఫలాన్ని భారీ సంఖ్యలో హాజరైన భక్తులకు ఉపదేశించారు. రోజు ఆలయాలకు వెళ్లలేని వారు కనీసం వారానికి ఒకసారైనా గుడిలో దేవుణ్ణి దర్శించుకోవాలని, నుదుటిన గంధం లేదా బొట్టు ధరించాలని, నిత్యం తులసి చెట్టుకు నీరు పోయాలని భక్తులకు సూచించారు. సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించాలని NFIW జిల్లా అధ్యక్షురాలు ముడుపు నళినిరెడ్డి డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ పట్టణంలోని CPI కార్యాలయంలో సామాజిక విప్లవకారిణి, భారతదేశ మొట్టమొదటి ఉపాధ్యాయురాలు, రచయిత్రి, నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే 192వ జయంతిని ఘనంగా జరుపుకున్నారు. సంఘం ఆధ్వర్యంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆమె అందించిన సేవలను కొనియాడారు. మహిళా సాధికారత కోసం విశేషంగా కృషి చేశారన్నారు. ఆమె ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. జన్మదినం జరుపుకోవడం జరుగుతుంది. సావిత్రిబాయి పూలే ఎన్నో త్యాగాలతోని ఆ రోజు మరి మహిళలకు చదువుంటే బాగుంటుందని భారతదేశంలోనే మొట్టమొదటి పంతులుగా మరి ఆ రోజు స్కూల్ పెట్టి మరి అందరికీ కూడా చదువు నేర్పడం అనేది జరిగింది. మరి విద్యావంతులుగా ఉన్నప్పుడే మహిళలు బయటకు వచ్చి మరి అన్నీ తెలుసుకోగలుగుతారని ఈరోజు మరి సావిత్రిబాయి పూలే ఆశయాలని మనం కొనసాగించాలి. మరి సావిత్రిబాయి పూలే గారు చేసిన మరి ఎన్నో రచనలు కానివ్వండి, జన్మదినం జరుపుకోవడం జరుగుతుంది. సావిత్రిబాయి పూలే కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 192వ జయంతి ఉత్సవాలను CITU కార్యాలయంలో నిర్వహించారు. సావిత్రిబాయి పూలేను ఆదర్శంగా తీసుకుని చదువులోనూ జీవితంలోనూ ఎదురయ్యే సమస్యలపై పోరాడాలని KVPS జిల్లా కార్యదర్శి రేంజర్ల ప్రవీణ్ పిలుపునిచ్చారు. అవమానాలను లెక్క చేయకుండా దేశంలోనే మొదటి మహిళ ఆది గురువుగా చరిత్ర పుటల్లో నిలిచిపోయిందని అన్నారు. ప్రస్తుత తరుణంలో మహిళలు ఉద్యోగాలు చేస్తున్నారని, అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా పోటీ పడుతున్నారన్నారు. 192 సంవత్సరాల క్రితం ఈ దేశంలో అణగారిన ప్రజలకు చదువుకునే హక్కు లేదు. ఆడపిల్లలకైతే ఏ కులంలో ఉన్నా సరే, అది అగ్రవర్ణంలో ఉన్న పిల్లలైనా సరే ఆడపిల్లలు చదువుకోవడానికి నిషేధం. అట్లాంటి కట్టుబాట్లను ఛేదించి తన భర్త యొక్క ప్రోత్సాహంతో, జ్యోతిబా పూలే గారి యొక్క ప్రోత్సాహంతో ఈ దేశంలోనే మొట్టమొదట చదువుకున్నటువంటి మహిళగా, అట్లనే మొట్టమొదటి పంతులమ్మగా, ఆది గురువుగా
ఈరోజు ఖ్యాతి గడించినటువంటి వ్యక్తి సావిత్రిబాయి పూలే గారు. 190 సామాజిక మార్పు కోసం ఆ జన్మాంతం కృషి చేసిన మహాత్మా జ్యోతిరావు పూలే, ఆయన సతీమణి సావిత్రిబాయి పూలేల విగ్రహాల ఏర్పాటుకు కృషి చేస్తామని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే 192వ జయంతిని మాలీ మహాసంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంతకుముందు మాలీ మహాసంఘం నేతలు పట్టణంలో భారీ ర్యాలీ చేపట్టారు. డీజే చప్పుల మధ్య వందలాది మాలీ కులస్తులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. జ్యోతిబాబు పూలే ఒకటే తలించాడు, ఆడవాళ్ళు ఎప్పటి వరకు అయితే చదువుకోరో అప్పటి వరకు ఈ దేశ వ్యవస్థ బాగుపడదు, కాబట్టి ఆడవాళ్లకు చదువు నేర్పడం చాలా అవసరం అని చెప్పేసి భావించి చదువు నేర్పాలని బయటకు వెళ్ళినటువంటి సందర్భంగా సమాజం నుంచి వ్యతిరేకత వచ్చింది. అప్పుడు ఆయన ఒకటే తలంచాడు, మరి ఎవరికో మనం చదువు నేర్పడానికి వెళ్ళే సందర్భంగా నన్ను లేనిపోని అవమానాలకు గురి చేస్తున్నారు, అలాంటప్పుడు అలా కాకుండా తన సొంత భార్యనే ఒప్పించి మెప్పించి తనకు ఇంట్లోనే చదువు నేర్పించి మరి భారతదేశ తొలి ఉపాధ్యాయురాలుగా తొలి ప్రధానోపాధ్యాయురాలుగా ఎస్సీ కార్పొరేషన్ ఆవరణలోనూ సావిత్రిబాయి పూలే 192వ జయంతి వేడుకలను పురస్కరించుకుని ఘనంగా నివాళులర్పించారు. పలువురు బీసీ సంఘ నేతలు హాజరై పూల దంపతులకు పూలమాలలు వేసి వారు అందించిన సేవలను కొనియాడారు. విద్యాభివృద్ధికి, మహిళల సాధికారతకు సావిత్రిబాయి పూలే ఎనలేని సేవ చేశారని అన్నారు. అలాంటి గొప్ప మహానీయుల జీవిత చరిత్రను ప్రభుత్వం పాఠ్య పుస్తకాల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. త్వరలో ఆదిలాబాద్లో ఏర్పాటు చేసే వ్యవసాయ విశ్వవిద్యాలయానికి సావిత్రిబాయి పూలే పేరును పెట్టాలన్నారు. భారతదేశం గర్వించదగ్గ సామాజిక సేవకురాలు సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా మనందరికీ తెలుసు, ఈరోజు మహిళా శిక్షణ కోసం సావిత్రిబాయి పూలే గారు అహర్నిశలు శ్రమించారు. తమ భర్త అడుగుజాడల్లో నడుస్తూ ఆయన అందించిన ప్రోత్సాహంతో ఆ రోజు విద్యకు దూరమైనటువంటి మహిళలను చేరదీసి వారి కాళ్లపై వాళ్ళు నిలబడేలా చేయడంలో సావిత్రిబాయి పూలే సేవలు మరవలేనివి. భారతదేశం గర్వించదగ్గ సామాజిక సేవకురాలు సావిత్రిబాయి. ఆదిలాబాద్ పట్టణంలోని రిమ్స్ పక్కన గల గణేశాలయంలో అయ్యప్ప మహాపడి పూజ నేత్రపరవంగా కొనసాగింది. అయ్యప్ప శరణ ఘోషతో ఆలయ పరిసరాలు మారుమోగాయి. భక్తి పాటలు, భజన గీతాలతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఆర్కెస్ట్రా కళాకారులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమానికి శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠం మఠాధిపతి యోగానంద సరస్వతి హాజరయ్యారు. ఆయన సమక్షంలో ప్రత్యేక పూజలు చేశారు. అయ్యప్ప స్వాములు, భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఆదిలాబాద్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అధ్యక్షతన నిర్వహించిన ప్రజావానికి ఆర్జీదారులు పోటెత్తారు. ఆయా వార్డుల నుండి పెద్ద ఎత్తున తరలివచ్చి సంబంధిత అధికారులను నిలదీశారు. ప్రధానంగా సర్వే చేపట్టకుండా అసెస్మెంట్లు చేయడం, ఇంటి నెంబర్లు కేటాయించడం, నల్ల కనెక్షన్లకు డబ్బులు వసూలు చేయడం వంటి అనేక సమస్యలపై ఫిర్యాదు చేశారు. స్పందించిన మున్సిపల్ కమిషనర్ శైలజ చైర్మన్ ఆర్జీలను స్వీకరించి పరిష్కరించే విధంగా చూస్తామని చెప్పారు. ఇక ఈ ప్రజావాణిలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మేము ఆనాడు కూడా ఎన్టీఆర్ భవన్ ఉన్నది కాబట్టి ఎన్టీఆర్ విగ్రహాన్ని మరి ఆనాడు తీసివేయడం జరిగింది. ఎందుకంటే కలెక్టర్ గారు కానీ మరి కమిషనర్ గారు కానీ R&B జేడీఈలందరూ కలిసి మరి ముఖ్య నాయకులు మన ఎమ్మెల్యే గారు కానీ మరి నగేష్ గారు సార్ కానీ అందరితో కలిసి చెప్పడం కూడా జరిగింది. మరి మేము అభివృద్ధికి నిరోధకులం కాము, కానీ మళ్ళా ఆ స్టాచ్యూని, ఆ విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించాలన్న కోరిక మా లోపల ఉండే.
మరి అదేవిధంగా కూడా వారు కూడా మాకు హామీ ఇవ్వడం కూడా జరిగింది. మేము ఆనాడు కూడా ఎన్టీఆర్ భవన్ ఉన్నది కాబట్టి ఎన్టీఆర్ విగ్రహాన్ని మరి ఆనాడు తీసివేయడం జరిగింది. ఎందుకంటే కలెక్టర్ గారు కానీ మరి కమిషనర్ గారు కానీ R&B జేడీఈలందరూ కలిసి మరి ముఖ్య నాయకులు మన ఎమ్మెల్యే గారు కానీ మరి నగేష్ గారు సార్ కానీ అందరితో కలిసి టీయూటీఎఫ్ సంఘం పూర్వ రాష్ట్ర అధ్యక్షులు స్వామిరెడ్డి 3వ వర్ధంతిని పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని రిమ్స్లోని రోగులకు వారి బంధువులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. 2011లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోసం తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ను స్వామిరెడ్డి ఏర్పాటు చేసి సంఘానికి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చిపెట్టారని రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల లచ్చిరామ్ అన్నారు. సంఘం బలోపేతం ఆయన పాత్ర ఎంతో కీలకమైందని అన్నారు. వృత్తిలోనూ నిబద్ధత కలిగిన వ్యక్తి అని, ఆయనకు ఎవరూ సాటి లేరని పేర్కొన్నారు. బేల మండలంలోని జూనోని గ్రామంలో ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీవ్సన్ వాడే మాలా సంఘం అధ్యక్షులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఇక ముందుగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం భజన బృందంతో కలిసి గ్రామంలో ఘనంగా ర్యాలీ నిర్వహించారు. कोणत्याही ऑफिसमध्ये काम करू लागले आणि आजच्या महिला मंडळ सुद्धा सरपंच, आमदार, खासदार, कलेक्टर मॅडम, मुख्यमंत्री आणि या देशाचे पंतप्रधान, राष्ट्रपती सुद्धा झाले. सावित्रीबाई फुले शिकल्या नसत्या तर आई बहीण मूल आणि सून शेतात विरा घेऊनच निघाले जात होते. आज सावित्रीबाईचं फुले कौतुक करणं म्हणजे खूप कमी आहे. सन्मान देत नव्हता, पण आजच्या काळामध्ये सावित्रीबाईमुळे आज महिलांना सर्वत्र सगळ्याच ठिकाणी त्यांना पदवी देण्यात येत आहे. महिलांचा सगळीकडे हक्क आहे आणि సావిత్రిబాయి పూలేను ఆదర్శంగా తీసుకోవాలన్నారు రొయ్యాడి గ్రామం మాజీ ఎంపీటీసీ బహదూర్ నరసింహులు. అనగాడిన వర్గాల విద్యాభివృద్ధికి కృషి చేసిన మహానీయురాలు సావిత్రిబాయి పూలే బహదూర్ నరసింహులు కొనియాడారు. ఇక తలమడుగు మండలం రుయ్యాడి గ్రామంలో అంబేద్కర్ యోజన సంఘం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సావిత్రిబాయి పూలే స్త్రీ సమాన హక్కుల కోసం పోరాటం చేశారని తెలిపారు. సావిత్రిబాయి పూలే 192వ జయంతిని పురస్కరించుకొని మహిళా విద్యాభివృద్ధికి ఎన్నలేని కృషి చేసిన సామాజిక కార్యకర్త సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా వారికి మా ఘనమైన నివాళులు అర్పిస్తూ 1840లో నిరక్షరాస్యురాలు ఆమె. 1848లో 8 సంవత్సరాలకే జ్యోతిరావు పూలే గారి స్ఫూర్తితో ఆమె నిరక్షరాస్యురాల నుంచి అక్షరాలు నేర్చుకొని దిద్దుకొని క్రాంతిబాయిగా ప్రజలందరూ పిలుచుకునే సావిత్రిబాయి పూలే 192వ జయంతిని ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండల కేంద్రంలోని మాలీ సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ తీసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జైనత్ గ్రామ సర్పంచ్ గ్రామ ప్రజలు సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశంలోనే తొలి ఆదర్శ మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అని జైనత్ గ్రామ సర్పంచ్ దోమల దేవన్న అన్నారు. దేశంలోని సంఘ సంస్కర్తల్లో సావిత్రిబాయి పూలే ఒకరని చెప్పారు. సావిత్రిబాయి పూలేని ఆదర్శంగా తీసుకుని యువత ముందుకు సాగాలని కోరారు.
సావిత్రిబాయి పూలే, జ్యోతిబా పూలే వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా మరి మనమంతా కట్టుబడి ఉండి మరి యొక్క ఆశయాలను సాధించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. దేశంలోనే మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా పేరొంది దేశానికే ఇలా భవిష్యత్తునిచ్చినటువంటి మరి సావిత్రిబాయి పూలే గారికి మనము చాలా రుణపడి ఉన్నాము. అంటే ఆడవాళ్ళు అబలలు కాదు, సబలమనే. ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని సోన్కాస్ గ్రామంలో ఘనంగా సావిత్రిబాయి పూలే 192వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయుడు గుర్నులే సతీష్ పిల్లలతో కలిసి గ్రామంలోని ప్రధాన వీధుల ర్యాలీ నిర్వహించారు. ఇక గ్రామ సర్పంచ్ మిశ్రం జనార్దన్తో కలిసి సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశంలోని ప్రముఖ సంఘ సంస్కర్తల్లో సావిత్రిబాయి పూలే ఒకరని హెడ్ మాస్టర్ పేర్కొన్నారు. ఆమె దేశంలో తొలి ఆదర్శ ఉపాధ్యాయుని అని गुर्तु చేశారు. सावित्री माता 192वी जयंती साजरी करण्यात येत आहे. हे साजरी करण्याचं एकच उद्देश का सावित्री माता आणि ज्योतिबा फुलेंना आपल्या सोशल समाजासाठी जे काही कार्य केले अगिनत आहे. त्यांनी स्वतःचा प्राण समाजासाठी अर्पण केला आणि महिला शिक्षणासाठी 1 जानेवारी 1948 रोजी महिलांसाठी पहिली शाळा मुलींसाठी काढली. तर हे महान कार्य त्यांनी जगामध्ये सुरू केलं. आणि जगामध्ये आपल्या भारतामध्ये महिलांसाठी शिक्षणाची दारं उघडी नव्हती, पण त्यांनी 1948 साली हे महिलांसाठी दारं. ఈ బులెటిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.